కళ్యాణ్ చంద్రబాబుతో కానీ ఇతర తెలుగుదేశం నాయకులతో కానీ వేదిక పంచుకున్నారు. ఒక ఆసక్తికరమైన విషయం అయితే బయటకు వస్తుంది. ఈ పొత్తు సుదీర్ఘకాలం ఉన్నారంటూ ఆయన చెప్పిన మాటలని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు? ఏంటి పొత్తులు కూడా సుదీర్ఘకాలం ఉంటాయా? అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల విధానం చూస్తూ ఉంటే చాలా అసంబద్ధంగా ఉంది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎందుకు స్థాపిస్తారంటే ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో కానీ వాళ్ళ యొక్క వాణ్ణి వినిపించాలనే ఉద్దేశం సహజంగా రాజకీయ పార్టీల విధానం ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో 2014 ముందే స్థాపించినటువంటి జనసేన పార్టీ 2014లో పోటీ చేయకుండానే ఎన్నికల పొత్తులు అని చెప్పేసి బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఆ రోజు భాగస్వామ్యం పంచుకొని ఎన్నికల్లోకి దిగాయి. మరి 5 సంవత్సరాల పాటు కేంద్రంలోను రాష్ట్రంలోనూ వాళ్ళ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా ఎటువంటి సందేశం ఇచ్చారనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సుదీర్ఘకాలం పొత్తులు కాదు, అది ప్యాకేజీ పొత్తులు. ఏదైతే ఇది పవన్ కళ్యాణ్ అనుసరించాడో అప్పుడే పవన్ కళ్యాణ్ పవర్ కాస్త జీరో అయిపోయిందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పొత్తులు మామూలుగా సహజంగా చాలా తక్కువ కాలంలో ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. విచిత్రంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రానికి ఏదో జరిగిపోయింది, ఈ ప్రభుత్వాన్ని మార్చి మనం సుదీర్ఘకాలం పొత్తుల్లో ఉందాం అంటున్నాడు. ఇది ఎక్కడ మనం ఇంతకుముందు వినలేదు ఈ మాటని. అసలు పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టమైనటువంటి విధానం లేదు. పవన్ కళ్యాణ్ వెనక ఒక శక్తి చేరి వాళ్ళ సామాజిక వర్గాన్ని అధికారంలో తీసుకురావాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ సహజంగా ప్యాకేజ్ ఇస్తారు. ఆయన సినిమాల్లో నటించిన విధంగానే రాజకీయాల్లో నటించి ప్రతిఫలం పొందాలనేటువంటి ఆకాంక్ష ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. 5 సంవత్సరాల పాటు మీరందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఏమి చేయలేంది గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధతతోటి పాలనా సంస్కరణలు తీసుకొచ్చాడు. పేద ప్రజల కోసం సంక్షేమం, అభివృద్ధి పథకాలను శాశ్వత ప్రాతిపదికన నిర్వహిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే డిమాండ్ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాలు మీకు నచ్చలేదు, ఇది ఖచ్చితంగా ప్రజలకు ఆన్సర్ చేయాల్సినటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పిందే చెప్తూ విమర్శిస్తూ కూడా ఈ సభలో అలానే గతంలో ఏదైతే విమర్శలు అయ్యారో అదే విమర్శలు చేశారు. కొత్తగా ఏమైనా మీకు ఏమైనా కనిపించాయా? అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు విషయము లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి మేము రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాము 2024 ఎన్నికలు అని చెప్తున్నారు. 2014 ఎన్నికలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇచ్చినటువంటి హామీలు, రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చి ఆ రుణమాఫీని ఏమాత్రం అమలు చేశారనేది రైతాంగం యావత్తు తెలిసినటువంటి అంశం. రైతాంగం అందరూ కూడా రుణమాఫీ జరుగుతుందనేటువంటి ఆలోచన విధానంతో వీళ్ళకి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని అనేక రకాలైనటువంటి కోణాల్లో దాన్ని కట్ చేసి రుణమాఫీ యొక్క లబ్ధిని తగ్గించి ఆ యొక్క మొత్తాన్ని 1,50,000 కుదించి ఆ 1,50,000 కూడా 5 విడతలుగా రుణమాఫీ మేము 5 విడతలకు ఇస్తామని చెప్పి 3 విడతలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 2 విడతలు ఎగ్గొట్టినటువంటి నీచ నికృష్టమైనటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏమన్నాయంటే ఈ యొక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆ రోజు జరిగినటువంటి అంశం మనం గుర్తు చేసుకోవాలి. అట్లాగే డ్వాక్రా మహిళల యొక్క రుణాల విషయంలో కూడా మేము రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఏదైతే ఆ రుణాలను కట్టద్దని చెప్పి పిలుపునిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చూస్తూ ఉంటే రుణ పరపతి కూడా ఏదైతే రుణము మాఫీ చేయకపోగా ఈ యొక్క డ్వాక్రా మహిళల యొక్క రుణ పరపతిని బ్యాంకుల దగ్గర చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాన్ని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ రుణ పరపతి పెరిగి ఈరోజు ఒక్కొక్క గ్రూపు వాళ్ళు 20 లక్షల రూపాయలు 10 మంది సభ్యులు ఉంటే కనీసం ఒక్కొక్క సభ్యులు 2 లక్షల రూపాయల వరకు రుణం పొందుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ పదే ఒక మాట అంటూ ఉంటాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన మీద, ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వను అంటున్నాడు. అంటే అసలు ఎక్కడ మనకి క్షేత్రస్థాయిలో చూసుకుంటే అంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటారా? ఇది పూర్తి భిన్నమైనటువంటి వాదన. గతంలో ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉందంటే ఎవరైనా వింటారు. ఈరోజు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోలిస్తే ఆనాటి బడ్జెట్కు చంద్రబాబు నాయకత్వంలోనే ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి మధ్య బడ్జెట్లో ఎటువంటి వ్యత్యాసం లేకపోయినా ఈరోజు ఇప్పటికే 2,40,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్గా ఖాతాదారులకు ఏదైతే అర్హులైనటువంటి లబ్ధిదారులకు చేరవేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈ డబ్బులంతా కూడా గతంలో ఏం చేశారా అంటే
నీరు చెట్టు రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు పట్టిసీమ లాంటివి అనేక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాంటివి అన్నీ కూడా చేసి దోచుకున్నారు తప్పితే వీళ్ళు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేయలేదనేది మనందరూ కూడా అర్థమవుతుంది. ఇది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఈరోజు ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనుషులను కానీ వాళ్ళు చెప్పేటటువంటి వ్యాఖ్యలను కానీ అవహేళనగా చూస్తున్నారు ప్రజాక్షేత్రంలో. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా ఊకతంపుడు ఉపన్యాసాలతోటి మళ్ళీ మరొకసారి ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరు. అక్రమంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జైల్లో పెట్టింది. దీన్ని చూసి నేను చలించిపోయాను, చాలా బాధపడ్డాను. నా మద్దతు మరి వారికి కష్టకాలంలో ఉన్నప్పుడు ఓదార్చానని కూడా చెప్తున్నాడు. అంటే తెలుగుదేశాన్ని ఓదార్చేంత స్థాయి పవన్ కళ్యాణ్కి ఉందంటారా? అసలు మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా విరజిల్లుతుంది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు రాజకీయాలు చేయలే. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు కాదు. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసేటటువంటి వ్యవస్థ అయితే, అట్లాగే ఆయన 3 భార్యలను మార్చి ఎవరికి ఎవరు ఏం చేశారనేది తెలియకుండా తొక్కిపెట్టినటువంటి సంస్కృతి ఉంది. ముందు పవన్ కళ్యాణ్ని జైల్లో పడేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. మీ పార్టీకి సంబంధించి కానీ మీ నాయకుడు కానీ ఇతర పార్టీల మీద చంద్రబాబు నాయుడు ఇతర అంశాల మీద ఇతర నాయకుల మీద ఆగ్రహవేశాలతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉందో అదే అభిశంసించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవకతవకలు జరిగాయని అభిశంసించింది. మీరు పొత్తులు పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది గుర్తెరగాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మనోహర్, లోకేష్, బాలకృష్ణ ఈ కలయిక చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇదంతా కూడా ప్రజల ఓట్లను ప్రజాక్షేత్రంలో వాళ్ళు మభ్యపెట్టడం కోసం ఒక రకమైనటువంటి తోక పార్టీలు తయారైనాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ పార్టీ మనకు కనిపిస్తోంది స్పష్టంగా. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేశాయి. మరి ఇదే పార్టీలు 2019 ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నేను ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెప్పి అనేక రకాల ప్రభుత్వ ధనంతో దీక్షలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసినాడు 2019 ఎన్నికలు, బీజేపీ విడిగా పోటీ చేసింది. తర్వాత ఎన్నికలు అయిపోగానే పవన్ కళ్యాణ్ మరలా అధికారం కోసం బీజేపీ తోటి కేంద్రంలో అధికారంలో ఉందని కలవడం, చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోసినటువంటి చంద్రబాబు తదుపరి పరిణామాల్లో అట్టఫ్లాప్గా ఓడిపోయిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ బీజేపీ విధానాలకు కూడా నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి, దూషించి ఆ ప్రభుత్వాన్ని మోడీని దూషించినటువంటి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఎటువంటి కారణం చెప్పకుండా మరలా బీజేపీకి మద్దతు పలికినటువంటి దుస్సాహసం చేశారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తాం. ఇది రామారావు గారు చెప్తున్నారు. ఏదైతే జనసేన టీడీపీ పొత్తులు ఒక డ్రామా అయినాయి. ఈ డ్రామా మరి గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. 2024లో కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇవి ప్రజలైతే అర్థం చేసుకుంటారు. ఈ డ్రామాని ప్రజలు అర్థం చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా నిలవబోతున్నారని కూడా రామారావు గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి.